తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మెరుగైన సౌకర్యాల్లో ముందుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మెరుగైన సౌకర్యాలలో ముందుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ ప్రజల సౌకర్యార్థం మేరకు ముంబై వరకు వేములవాడ నుండి ఏసీ స్లీపర్ బస్సు సర్వీసు ప్రారంభించినట్లు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం రోజున వేములవాడ నుండి ముంబై వెళ్లే ఏసీ స్లీపర్ బస్సును మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పూజల అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరోజు మధ్యాహ్నం బయలుదేరి ఉదయం 5 గంటలకు ముంబై చేరుకుంటుందని, తిరిగి మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుండి బయలుదేరుతుందని వివరించారు. అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటు వైఫై సౌకర్యం కూడా బస్సులో ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. అంతకు ముందుగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రభుత్వ విప్తో కలిసి పూజలు నిర్వహించిన అనంతరం బస్సులో బస్టాండ్ వరకు ప్రయాణించారు. వీరి వెంట జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, డిపో మేనేజర్తో పాటు ప్రయాణికులు, అధికారులు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ మార్చులకు బాంబేలో ఉన్న తెలుగువారి పక్షాన ఇక్కడ మన ప్రాంతం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఈ బొంబాయి బస్సు తీసుకొచ్చిన వారికి నేను ప్రత్యేకంగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బంధుత్వాలు, బాంధవ్యాలు మరింత పెంపొందించే విధంగా ఈ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా బాంబేలో స్థిరపడ్డటువంటి తెలుగువారు తిరిగి తన మాతృభూమికి, తన జన్మస్థలానికి తరచూ రావడానికి చక్కటి అవకాశం ఏర్పడిన వేళ ఇటీవల మాసం రోజుల కింద బాంబే వెళ్ళినప్పుడు తెలుగు అసోసియేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘాలు ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళు స్వయం కృషి ఫౌండేషన్ వాళ్ళు కూడా రావడం జరిగింది బస్సులో ప్రయాణం చేయడానికి. మాకు కనెక్టివిటీ పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా అవకాశాలు కల్పించమన్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ ద్వారా గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్తో మాట్లాడగానే వారు వెంటనే స్పందించి వేస్తామని చెప్పి 19 నాడు మాటిచ్చినాం, 20 నాడు ప్రారంభం చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. అంటే 31 రోజుల్లోనే ఈరోజు బస్సును ప్రారంభం చేసేటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది అధిగమించమని, దీంతో పాటు మహారాష్ట్ర ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మనకు రైల్వే కనెక్టివిటీ కూడా కెమెరా పెంచాలంటున్నారు. దాన్ని ఈరోజు మన ప్రభుత్వం ఢిల్లీలో లేదు కాబట్టి మన ప్రయత్నం ద్వారా చేద్దాం, లేదనుకుంటే వచ్చే ప్రభుత్వంలో వారి కోరికను మన్నించే విధంగా కూడా ఉండాలని చెప్పని చెప్తూ ఈరోజు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం కాబట్టి ఈ బస్సు ప్రయాణం చేస్తూ కనెక్టివిటీని పెంచుకోవాలని, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి బస్సును ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆది శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద ముంబైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో సమావేశమైన సందర్భంగా వాళ్ళందరూ ఒక బస్సు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని చేసిన విజ్ఞప్తి మేరకు ఆది శ్రీనివాస్ గారు వెంటనే అక్కడి నుండే నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతో సంప్రదించి వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి, కోరుట్ల, మెట్టిపల్లి మీదుగా ముంబైకి 2 ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముంబైలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు, అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది వారందరి సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము, సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉన్నాం. అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు, కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకి అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి బొంబాయిలో తెలుగు అసోసియేషన్ కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి
సరైన విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.